అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ మంచిర్యాలలో మనము మీడియం మేడారం జరగబోతుంది. దానికి భాగంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇక్కడ షామియానా, తర్వాత వాటర్ ఫెసిలిటీ, తర్వాత చేంజింగ్ రూమ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దాని తర్వాత ఈ టాయిలెటరీ కానీ, దాని తర్వాత ఈ స్నానఘట్టాల దగ్గర ఎట్లా ఉన్నాయి, తర్వాత మన క్యూ లైన్స్ ఎట్లా ఏర్పాటు చేస్తున్నాము, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, తర్వాత డివోటీస్కి ఏమాత్రం ఆటంకం కలిగించకుండా, ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా ఉండడానికి మన ఎస్టాబ్లిష్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేసింది చూసుకోవడానికి ఈరోజు వచ్చాను నేను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ so far so good, and any future developments are to be made tomorrow or day after tomorrow, then definitely we'll make, and we'll also contact collector garu, and any other issues are there, then I'll sort it out. అండ్ పార్కింగ్ ప్లేస్ తర్వాత ముఖ్యంగా తర్వాత డివోటీస్ రావడము సీమ్లెస్గా, అంటే ఆటోమేటెడ్గా ఒక కన్వేర్ బెల్ట్ అలాగా వెళ్ళిపోవాలి అంతా ట్రాఫిక్. తర్వాత ఎక్కడ కూడా స్టాంపీడ్ కాకుండా, ఎక్కడ కూడా ఎక్కువ క్రౌడీ కాకుండా చూసుకోవాలి. వాళ్ళకందరికీ ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఒక మోకాలు లోతు ఉన్నాయి కాబట్టి అట్లాంటిది ఇష్యూస్ ఏం జరగవు. బట్ అదే గోదావరి కని దగ్గర అయితే వాటర్ చాలా డెప్త్లో ఉన్నాయి. దాన్ని అక్కడ కూడా విజిట్ చేశాను నేను. సో అక్కడ ఒక గజగితగాళ్ళని, తర్వాత ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని దూరం కూడా వాళ్ళు కొంతమంది ఆ స్నానగట్ట కాకుండా దూరంగా అక్కడ పోతారు, ఏమైనా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా రెడ్ ఫ్లాగ్స్ పెట్టమని చెప్పాము. ఇక్కడైతే అవసరం లేదు, బట్ వెరీ సఫిషియంట్ ప్లేస్ ఉంది మా జనాలకి, డివోటీస్కి వాళ్ళు గుడారాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ సో ఫార్ సో గుడ్, దే విల్ కంటిన్యూ దిస్. బందోబస్తు ఎంటైర్ మేడారంకి పోయిన వాళ్ళందరూ తప్ప మిగతా అందరూ ఇక్కడే ఉంటున్నారు. ఇంకా ఒక స్పెసిఫిక్గానే చెప్పలేము సోఫార్. సో మేడారంకి ఎవరైతే బందోబస్తు మ్యాక్సిమం మేడారంకి వెళ్ళిపోయింది, ఉన్న వాళ్ళతోనే ఇక్కడ బందోబస్తు చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ అరౌండ్ 300 to 400 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. తర్వాత అక్కడ కూడా ఒక 300 to 400 మెంబర్స్ డెఫినెట్గా ఉన్నారు. అది మాకు కొద్ది కన్సెషన్ ఇచ్చారు, ఎందుకంటే టోటల్ ఎంటైర్ ఎంటీ అక్కడ పోతే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 5-6 lakhs వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను కూడా బందోబస్తుకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు చెప్తారేమో, ఆల్రెడీ సూచనగా చెప్పారు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో. సో అవర్ డీసీపీ విల్ బీ ఇన్ఛార్జ్, అండ్ ఇంకో డీసీపీ సుధీర్ గారు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. నేను కూడా అక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఆల్ అవర్ ఏసీపీస్ ఆల్రెడీ దే హ్యావ్ అక్వైంటెన్స్ విత్ దిస్ డిస్ట్రిక్ట్ అండ్ కమిషనరేట్. దే విల్ డూ. ఐఎమ్ హోప్ఫుల్ దట్ దే విల్ డూ వితౌట్ ఎనీ హిచ్. ఓకే, థ్యాంక్ యూ. ఒకటే కాదు, మీరు ఈరోజు సంవత్సరాలకు చాలా రినౌండ్ జాతర మనకి ఇక్కడ తెలంగాణలో చాలా ప్రశాంతంగా డివోషన్తో, తర్వాత డిసిప్లిన్గా, డివోషన్ ఎంత ఉందో డిసిప్లిన్గా అంత డిసిప్లిన్గా ఉండి, ఎక్కడ స్టాంపింగ్ కాకుండా ముందు నేను వెళ్ళాలి అని తోపులాటాలు తిరగకుండా ఫ్రీగా, చాలా స్పేస్ ఉంది, హ్యాపీగా ప్రశాంతంగా డివోషన్తో భక్తితో చేసుకొని ప్రశాంతంగా వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ తర్వాత నిదానంగా వెళ్ళి క్షేమంగా చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.